తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు షో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అడిగారా సౌమ్య? ఇప్పుడు 2 ఎక్స్‌ట్రా తీసేసి మొత్తం జబర్దస్త్ ఒకటే ఇప్పుడు. ఆ! అంతే కదా? అవునవును. సో నేను హోస్ట్ చేస్తాను. నన్ను ఉంచండి అని మీరు రిక్వెస్ట్ చేశారు కదా? నాట్ ఎట్ ఆల్. నో. ఆ! అలా ఏం అడగను. నేను ఎవరితో కూడా ఏమి అడిగి తీసుకోను. అలాంటి అభ్యాసం లేదు నాకు. ఎవరితో అడిగి నాకివ్వండి, నాకు చేస్తాను అని ఇవ్వను. అలాంటిది చేసి నాకు అభ్యాసం లేదు. న్యాయంగా, నీట్‌గా వస్తే నేను చేస్తాను. ఆడియన్స్ ఎంటర్‌టైన్ ఎబిలిటీ నాకుంది. అది హ్మ్. ఎవరైనా ఐడెంటిఫై చేసి, ఓకే. అమ్మాయిగా ఎబిలిటీ ఉంది. ఆ అమ్మాయి నుంచి కొంతమంది ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవుతారు. అమ్మాయితో కంటెంట్ ఉంది. ఆ అమ్మాయికి చేయాలని ఉంది. ఆ అమ్మాయి యాస్ ఎ హార్డ్ వర్కర్ అని తెలిసి ఎవరు పిలిస్తే నేను వస్తా. వెళ్తా. ఎందుకంటే రష్మి ఇంతవరకు ఆ షో నుంచి అసలు బయటకొచ్చిందే లేదు. హ్మ్. తనొక్కటే ఇన్ని ఇయర్స్ నుంచి ఆ షోకి యాజ్ ఏ యాంకర్‌గా హ్మ్. కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మిగతా వచ్చిన వాళ్ళందరూ మధ్యలో వచ్చారు, పోయారు. మధ్యలో వచ్చారు, పోయారు. అది వేరే విషయం అనుకోండి. హ్మ్. బట్ రష్మితో ఎలా ఉంటది మీ ఫ్రెండ్‌షిప్ గాని, లేకపోతే నేను తనిచ్చే సజెషన్స్ కానీ? లేదు. నేను వాళ్ళతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. షో ఒక్కసారి వెళ్ళినప్పుడు లేదు. లేదు. హ్మ్. ఏం లేదు. వాళ్ళ హ్మ్. నంబర్ కూడా నాతో లేదు. షో వెళ్తున్నప్పుడు హాయ్ చెప్తాను. అయిన తర్వాత బాయ్ చెప్తాను అంతే. వాళ్ళతో ఏం నేను చాలా ఎక్కువ ఏం ఎందుకు? కనెక్టివిటీ లేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా అలా ఏం లేదు. మరి వాళ్ళ షో వేరే, నా షో వేరే. మనం ఏం కలవరు. మీట్ అవ్వరు. వాళ్ళ కలవకపోయినా షో. గానీ ఆ! ఒకటే ప్రొడక్షన్ హౌస్, ఒకటే కామెడీ షో, హ్మ్. ఒకటే సెట్. లేదు. సెట్ వేరే, షూటింగ్ డేట్స్ వేరే వేరే ఉంటాయి కదా! హ్మ్. మనకున్న షూటింగ్ డేట్స్‌లో వాళ్ళకుండదు. వాళ్ళకున్న షూటింగ్ డేట్స్‌లో మనకుండదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఈవెంట్‌లో 2, 3 టైమ్స్ మీట్ అయ్యాను అంతే. దాని తప్ప వేరే ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇద్దరిలో హ్మ్. ఎవరు మంచి అనిపించారు మీకు? రష్మి గారు, ఆర్ అనసూయ గారు? ఇద్దరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్‌లో బాగానే సరే ఉన్నారండి. ఉంటది కదా! మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకెవరు అనిపించారు? లేదు. నాకు ఇద్దరితో అంత ఎక్కువ ఏం కనెక్టివిటీ లేదు. హ్మ్. న్యూట్రల్‌గా ఉంది అంతే. ఎవరికి మీ మీ తెలుగులో మరి ఎవరితో మీకు ఎక్కువ కనెక్టివిటీ? ఇక్కడ, ఇక్కడ పీఆర్ ఇక్కడ మెయింటైన్ కొంతమంది చేయాలి. ఫ్రెండ్స్ పీఆర్ గేర్ అలా. ఫ్రెండ్స్ ఉండాలి. గెట్ టుగెదర్ అంటారు. ఆ! అకేషనల్ డ్రింకింగ్ ఉంటుంది. లేదు. అలాంటి ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ లేదు. మరి. నేను షూటింగ్ వస్తాను. అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగో లేదంటే పొద్దున్నే మార్నింగో ఫ్లైట్‌కి వెళ్ళిపోతాను బెంగుళూరు. అంతే. నేను ఎక్కడ ఉండను. వచ్చినప్పుడు ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్‌లో ఉంటాను. హ్మ్. షూటింగ్ అయిపోతే వెంటనే వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏమి ఉండను. ఇప్పుడు మీ షో అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి బెంగుళూరుకి అంతే. అంతే. ఇక్కడ ఏమి ఉండను నేను ఎక్కువ హ్మ్. సేపు. హైదరాబాద్‌లో ఇల్లేం చాలా తీసుకోలా? ఎక్కువ ఫ్రెండ్స్ అని ఏం లేదు. 2, 3 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అంతా. మొత్తం ఎవరెవరు? నాకు ప్రియాంక సింగ్ చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సత్యశ్రీ కూడా చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు మంచి నా ఫ్రెండ్స్. నాకు నాకు ఉన్న టీమ్ లీడర్స్ అందరూ జబర్దస్త్‌లో ఉన్న నూక్ రాజు అయినా, రాకెట్ రాఘవ గారైనా, బుల్లెట్ భాస్కర్ అందరూ అక్కడ ఉన్న అందరూ శాంతి కుమార్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అందరూ నన్ను చాలా మిస్ చేసుకున్నారు నేను వెళ్ళిన తర్వాత. హ్మ్. ఇప్పుడు కూడా చెప్తారు చాలా మిస్ చేసుకుంటున్నామండి. మీకు తెలియకుండా తెలుగులో మాట్లాడేది అది బాగుంటుంది. అది మనకు కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండేది అని చాలా మిస్ చేసుకున్నారు. చాలా సపోర్ట్ చేశారు అందరూ. నాకెవ్వరు ఒక్కరోజు కూడా హర్ట్ చేయలేదండి. హ్మ్. నా సెట్‌లో నాకెవ్వరు ఓన్లీ నాకు హర్ట్ చేయలేదు. జబర్దస్త్ నుంచి తీసేసి ప్రొడక్షన్ హౌస్ ఒక్కటే మిమ్మల్ని హర్ట్ చేసిందంటారు అంతేనా? అంతే కదా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో తెలీదు. వాళ్ళు బిజినెస్ మైండ్ కదా! సో, హ్మ్. బిజినెస్ మైండ్‌లో వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ హ్మ్. ఎథిక్స్ కొన్ని వాళ్ళు అది ఎక్కువ ఏం పట్టించుకోరు అనుకుంటానంతే. హ్మ్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే కొన్ని కొన్ని సత్యాలుంటాయి. అది చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. చెప్పతే బాగుండదు. ఎందుకు చెప్పొచ్చు. తెలుసా? 1, 2 చెప్పొచ్చు ఏం ఆహా! కాదు. లేదు. మనం ఇక్కడనే చుట్టే తిరగాలి. ఇక్కడ మనం చెప్పేస్తే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏముంటుంది? అయ్యో! పాప ఇలా అయిందా అని ఆడియన్స్ చెప్తారు. కానీ దాని వెనకాల మనం బాధపడతాం. హ్మ్. కొన్ని సత్యం మనకు తెలిసినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. షోలకి పిలవరు. మళ్ళీ వేరే షోలకి పిలవరు. హోస్ట్ చేపిచ్చరు. అంతే కదా ఇంకా? అంతకు మించి ఏమన్నా ఉంటుందా? అలా కాదు. ఆ! ఏదో ఒకరు ఒక షో కోసం చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసి, దాని మీద కాన్సంట్రేషన్ పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్‌మెంట్ నాకు దొరకలేదు. హ్మ్. తర్వాత ఇంకా ఉంటాయి. ఎందుకు ఇప్పుడు వదిలేయండి. అంతేనా? అంతే. ఎందుకంటే తెలుగులో హోస్ట్ చేసే యాంకర్స్ అందరూ ఫీమేల్స్ అందంగా కనిపించాలి, ఎక్స్‌పోజ్ చేయాలి. హ్మ్. హ్మ్. సో, రొమాంటిక్‌గా మాట్లాడాలి. హ్మ్. అవన్నీ మీలో ఉన్నాయి. ఆ క్వాలిటీస్ మొత్తం. నేను ఎక్స్‌పోజ్ ఏం చేయలేదు మీ సుమన్ గారు. అపియరెన్స్ అంతా అలానే ఉంటుంది చెప్పాలంటే. ఆ! ఎందుకంటే దాంట్లో సుధీర్‌కి, రష్మికి ఇద్దరికి లవ్ ట్రాక్ బాగా పేలిందే. ఆహా! ఆ లవ్ ట్రాక్ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు చేయకపోయిన షోలు హ్మ్. ఆ ట్రాక్ గురించి మాట్లాడుకుంటారు. హ్మ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆది అండ్ సౌమ్య గూడా అదే ట్రై చేశారు గానీ పేలలేదన్నమాట. లేదు. లేదు. పంచర్ అయిపోయింది వెంటనే. అహా! లేదు. వాళ్ళు మన షోలో లేదు కదా! వాళ్ళు అహా! వంతు 'జబర్దస్త్‌లో'.
వాడు ట్రాక్ ట్రై చేశారు కదా మీరు? చేసాం, అది హిట్ అయిందండి. ఒక 4 ఎపిసోడ్స్ వాళ్ళు వచ్చారు అంతే. తర్వాత వాళ్ళు 4 రాలేదు. ఎపిసోడ్స్ వచ్చారు తర్వాత వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళు వేరే షోలో బిజీ ఉన్నారు, మూవీస్ లో బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. మేబీ కంటిన్యూ అయ్యొచ్చో ఏంటో. కానీ ఆడియన్స్ అది చాలా బాగా నచ్చింది. మన ఇద్దరు ట్రాక్ చాలా బాగా నచ్చింది ఆడియన్స్ కి. ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని చెప్తారు, మీకు ట్రాక్ బాగుందండి, బాగుందండి, చాలా ఎంజాయ్ చేసాం మనం, మీరు కామెడీ వేస్తే వాళ్ళ మీద పంచులు వేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దాన్ని. ట్రాక్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి రష్మి సుధీర్ ట్రాక్స్ చూసేవాళ్ళు ఎలా లేదు, ఉండేది? నేను తెలుగులో ఏం షో చూడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను జబర్దస్త్ వచ్చినప్పుడు ఆ షో పేరు ఒకటి కూడా నాకు తెలియదు చెప్పాలంటే. అఫ్ కోర్స్ ఇట్స్ పాపులర్ షో, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ షో. సో వచ్చిన తర్వాత నాకు ఓకే, ఈ షో ఇంత పాపులర్ గా ఉంది, జన ఇంత ప్రేమిస్తారు ఈ షో అని, దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.